శబరిమల యాత్రలో ప్రతి అడుగు వెనుక ఒక గాఢమైన తత్వం ఉంది. ఈ రోజు ఆ తత్వాన్నే సరళంగా భక్తిభావంతో మీ ముందుకు తీసుకువస్తున్నాం. ఈ వీడియోలో మీరు ఈ 12 ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు పొందుతారు. శబరిమల ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మ ఎందుకు ఉంటుంది? గర్భగుడి ముందు తత్వమసి అని ఎందుకు రాసి ఉంటుంది? స్వాములు ఎందుకు పంబా విలుక్కు జరుపుకుంటారు? పంబా సాది ప్రాముఖ్యత ఏమిటి? 18 మెట్ల రహస్యం ఏమిటి? వాటిని ఎవరు నిర్మించారు? మకర జ్యోతి నిజమైన రహస్యం ఏమిటి? పెట్టా తులాల్ వెనుక గాథ ఏమిటి? అలుదా నదిలో రాయి తీసుకుని మహిషి సమాధి వద్ద ఎందుకు వేస్తారు? శరంగుత్తి ఆల్ ప్రాధాన్యం ఏమిటి? గడగడలాడే ఆపాచి మేడు వద్ద అరివుండ ఎందుకు వేస్తారు? ఇరుముడి ఎందుకు తీసుకువెళ్తారు? ఇక మొదటి ప్రశ్నతో మొదలు పెడదాం. శబరిమల ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మ ఎందుకు ఉంటుంది? శబరిమల ఆలయ ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మ ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ గుర్రం మన మనసుకు ప్రతీక. మన మనసు ఎప్పుడు చంచలంగా అటూ ఇటూ పరిగెత్తుతూ ఉంటుంది. దాన్ని నియంత్రించుకోవడానికి భక్తి అనే కళ్లెం అవసరం. అందుకే ఈ గుర్రపు బొమ్మ ద్వారా భక్తులందరికీ ఒక సూచన ఇవ్వడం జరిగింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం వచ్చే ముందు మన మనసును అదుపులో పెట్టుకోవాలి. ఇంకా అయ్యప్ప స్వామి ఒక యోధుడిగా గుర్రాన్ని ఉపయోగించినట్లు చరిత్ర ఉంది. కాబట్టి ధ్వజస్తంభంపై గుర్రపు బొమ్మ ఉంచడం జరిగింది. ఇది ప్రతి యాత్రికుడికి తన మనసును నియంత్రించుకోవాలనే సందేశాన్ని ఇస్తుంది. గర్భగుడి ముందు తత్వమసి అని ఎందుకు రాసి ఉంటుంది? తత్వమసి అంటే నీవు ఆదివే అనే పవిత్రమైన ఉపదేశం. అయ్యప్ప స్వాములు 18 పవిత్ర మెట్లు ఎక్కి తన ఇంద్రియాలను, రాగద్వేషాలను, గుణాలను జయించిన తర్వాత గర్భగుడి దగ్గరకు చేరుకుంటాడు. ఆ సమయంలో ఆ స్వామికి ఇచ్చే సందేశం ఏమిటంటే, నీవు వెతుకుతున్న దైవశక్తి బయట ఎక్కడా లేదు, అది నీలోనే ఉంది. ఈ వాక్యం ప్రతి భక్తుడికి తనలోని ఉన్న దైవత్వాన్ని గుర్తు చేస్తుంది. అందుకే తత్వమసి అనే పదాన్ని గర్భగుడి ముందు రాసి ఉంచారు. భక్తులు ఎందుకు పంబ విలుక్కు జరుపుకుంటారు? పంబా నది శబరిమల యాత్రలో అత్యంత పవిత్రమైనది. యాత్రికులు దీన్ని గంగా నదితో సమానంగా భావిస్తారు. పంబా నదిలో పవిత్ర స్నానం చేసి శరీరాన్ని మరియు మనసును శుద్ధి చేసుకుని శబరిమల కొండను ఎక్కడం ఆచారం. పంబా విలుక్కు అనేది ఒక దీపోత్సవం లాంటి సాంప్రదాయం. వెదురుతో ఒక పిరమిడ్ ఆకారంలో నిర్మాణం చేసి దానిపై నూనె దీపాలు వెలిగిస్తారు. రాత్రి సమయంలో ఈ దీపాల వెలుగు నదీ నీటిలో ప్రతిబింబించి చాలా అద్భుతమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. స్థానిక పురాణం ప్రకారం ఇది అయ్యప్ప స్వామి మారవపాడ అనే దుష్టశక్తులపై గెలిచిన విజయాన్ని స్మరించుకునే ఉత్సవం. దీపాలు వెలిగించడం అంటే చీకటిని తొలగించడం, అజ్ఞానంపై జ్ఞానం గెలిచిందనడం. అందుకే భక్తులు ఈ పంబా విలుక్కు ఉత్సవాన్ని చాలా భక్తిభావంతో జరుపుకుంటారు. పంబ సాధి ప్రాముఖ్యత ఏమిటి? పంబా సద్ది అనేది అయ్యప్ప స్వాములు పంబా నది తీరంలో చేసే పవిత్ర ఆచారం. ముందుగా నదిలో పవిత్ర స్నానం చేసి ఇరుముడిలో తమతో తెచ్చుకున్న వంట సామాగ్రితో అక్కడే సాత్విక ఆహారం వండిన తర్వాత ధనికులు, పేదవాళ్ళు, కుల వర్గ జాతి భేదాలు లేకుండా అందరూ ఒకే వరుసలో కూర్చొని భోజనం చేస్తారు. ఇది కేవలం భోజనం మాత్రమే కాదు, ఇది సమానత్వానికి నిదర్శనం. ఇది అందరినీ సమానంగా చూడాలని అయ్యప్ప స్వామి బోధించిన సందేశం ఇక్కడ కనిపిస్తుంది. భోజనం తర్వాత భక్తులు కలిసి భజనలు చేస్తారు, స్వామి శరణం మంత్రం జపిస్తారు. ఈ పంబా సద్ది యాత్రలో ఏకత్వం, సహనం, అన్నదానం, భక్తి అనే విలువలను బలోపేతం చేస్తుంది. అయ్యప్ప స్వామి ఆలయంలో 18 మెట్లు మాత్రమే ఎందుకు ఉంటాయి? వాటిని ఎవరు నిర్మించారు? ఈ 18 పవిత్ర మెట్లను 18 అని అంటారు. ఇప్పటికీ అందుబాటులో ఉన్న సాంప్రదాయ వర్ణనలో ఈ 18 మెట్లను పరశురాముడు సాలగ్రామ శిలలతో నిర్మించాడని విశ్వాసం ఉంది. కానీ ఆధునిక కాలంలో వీటిని పంచలోహాలతో మోహరించారు. ఈ 18 మెట్లు భక్తుడు చేసే ఆధ్యాత్మిక ప్రగతిని సూచిస్తాయి. మొదట 5 మెట్లను పాంచేంద్రియాలను నియంత్రించడం, అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. తర్వాత 8 మెట్లు అష్టరాగాలను వదిలించుకోవడం, అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం మొదలైనవి. తర్వాత 3 మెట్లు సత్వ, రజస్, తమో గుణాలను జయించడం. చివరి 2 మెట్లు విద్య మరియు అవిద్య, అంటే జ్ఞానం మరియు అజ్ఞానం. ఈ రెండింటిని అధిగమించడం. ఈ మెట్లపై ఎక్కడం ఒక ఆధ్యాత్మిక యాత్ర. అయ్యప్ప స్వాములు ఈ మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకోవడం ద్వారా తన జీవితాన్ని పవిత్రం చేసుకుంటాడు. మకర జ్యోతి రహస్యమేమిటి? భక్తులు ఎందుకు అంత దైవికంగా భావిస్తారు? అయ్యప్ప యాత్రలో అత్యంత ముఖ్యమైనది మకర జ్యోతి దర్శనం. మకర సంక్రాంతి రోజున
తిరువాభరణాలతో స్వామిని దీపారాధన జరుగుతుండగా తూర్పు దిశలో పొన్నంబొలమేడు వైపు ఒక జ్యోతి కనిపిస్తుంది. భక్తులు దీన్ని చాలా ఆతృతగా ఎదురు చూస్తారు. పురాణ కథనం ప్రకారం మకర జ్యోతి ఒక చారిత్రకమైన దివ్య ఘటన. కేరళ వర్మ అవతారం ముగిసినప్పుడు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో శబరిమల కొండ మీద ఉన్న మణికంఠుడి విగ్రహంలో కలిసిపోయింది. ఈ ఘటన కూడా మకర సంక్రాంతి రోజునే జరిగింది. ప్రతి సంవత్సరం కనిపించేది మకర విల్లుక్కు అనే దీపం. కానీ భక్తులు దీన్నే మకర జ్యోతిగా భావించి ఆరాధిస్తారు. నిజమైన రహస్యం ఏమిటంటే మకర విల్లుక్కు అనేది ప్రతి సంవత్సరం వెలిగించే ఒక అఖండ దీపం. ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతుంది. కానీ మకర జ్యోతి మాత్రం ఒకేసారి జరిగిన సంఘటన. ఆ రోజు అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో ప్రత్యక్షమై మణికంఠ విగ్రహంలో లీనమయ్యారు. అప్పటి నుంచి భక్తులు మకర విల్లుక్కునే ఆ దివ్య జ్యోతికి ప్రతీకగా భావిస్తున్నారు. కాబట్టి ఇది కేవలం ఒక దీపం కాదు, స్వామి ఇక్కడే ఉన్నాడని, ధర్మాన్ని నిలబెట్టమని భక్తులకు ఇచ్చే దివ్య సంకేతం. పెటతులనే సంప్రదాయం వెనుక దాగి ఉన్న గాథ ఏమిటి? పేటైతులాల అనేది శబరిమల యాత్రలో ఒక ప్రత్యేకమైన ఆచారం. ఇది కేరళలోని ఎరుమెలి గ్రామంలో జరుగుతుంది. పురాణ వర్ణన ప్రకారం రాక్షసి మహిషి భూమిని బాధిస్తుండగా అయ్యప్ప స్వామి ఆమెని సంహరించాడు. ఆ విజయానంతరం స్వామి మహిషిపై నాట్యం చేశాడు. ఆ దృశ్యం ఒక పండగలాగా మారి కాలక్రమంలో పేటైతులాల అనే సంప్రదాయంగా మారింది. నేటికీ భక్తులు ఎరుమెలిలో ఈ నృత్యాన్ని చేస్తూ శబరిమల యాత్రలో ఒక ముఖ్య భాగంగా పరిగణిస్తారు. అలుదా నదిలో రాయి తీసుకుని మహిషి సమాధి వద్ద ఎందుకు వేస్తారు? ఈ అలుదా నదినే అజుత నది అని కూడా అంటారు. శబరిమల యాత్రలో అలుదా నది దగ్గర భక్తులు ముందుగా పవిత్ర స్నానం చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక చిన్న రాయిని తీసుకుంటారు. ఆ రాయిని భక్తులు తమలోని పాపాలు, చెడు అలవాట్లను నిదర్శనంగా భావిస్తారు. కష్టమైన కొండదారిలో ఆ రాయిని చేతిలో పట్టుకొని ముందుకు సాగుతారు. చివరికి మహిషి సమాధి దగ్గర ఆ రాయిని సమాధిపై వేస్తారు. మహిషి సమాధి మీద రాయి వేయడం వెనుక ఒక ప్రాచీన నమ్మకం ఉంది. పురాణాల్లో చెప్పినట్టు మహిషి మళ్ళీ బతుకుతుందనే భయంతో ఈ ఆచారం మొదలైంది. సమాధి మీద రాళ్లు పడే కొద్దీ అది మరింత గట్టిగా మూసివేయబడుతుందని, అందువలన అక్కడి నుండి ఏ దుష్టశక్తులు బయటికి రావని నమ్మకం. కాబట్టి ఆ రాయి వేయడం ఒక రకమైన రక్షణ కవచం లాంటిది. మనం వేసిన ప్రతి రాయి స్వామి శక్తిని మరింత బలపరుస్తుందని, ధర్మం నిలబెట్టడానికి తోడ్పడుతుందని భావిస్తారు. ఇది కేవలం రాయి వేయడం కాదు, ఇది మన సంకల్పం. దుష్టశక్తుల మీద మనం విజయాన్ని సూచించే సంకేతం. ఇక్కడ వేసిన ప్రతి రాయితో ఓ స్వామి, నీ ధర్మాన్ని నిలబెట్టడంలో నేను కూడా ఒక భాగం అని మనం చెప్పినట్లు. శరణ్గుత్తి ప్రాధాన్యం ఏమిటి? శరంగుత్తి అనేది సన్నిధానం ముందు వచ్చే ప్రదేశం. శరం అంటే బాణం, గుత్తి అంటే గుచ్చడం. ఇక్కడ మొట్టమొదటి యాత్ర చేస్తున్న కన్యస్వాములు తమ ఇరుముడిలో ఉన్న బాణాన్ని గుచ్చి ప్రతిష్ఠిస్తారు. ఇది వారి మొదటి యాత్రకు సాక్ష్యం. పురాణం ప్రకారం మహిషిని సంహరించిన తరువాత శాప విముక్తురాలైన లీలాదేవి స్వామిని వివాహం కోరింది. అప్పుడు స్వామి కన్యస్వాములు వస్తూనే ఉన్నంత కాలం నేను వివాహం చేసుకోను అని నిర్ణయించాడు. అందుకే ఇక్కడ ఈ శరంగుత్తి అనే ఆచారం ఇప్పటికీ కొనసాగుతుంది. అయ్యప్ప స్వామి దర్శనానికి స్వాములు ఇరుముడి ఎందుకు తీసుకెళ్తారు? ఇరుముడి కేవలం ఒక సామాన్య మాట కాదు, ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక సంకేతం. దీని వెనుక ఒక గొప్ప చరిత్ర దాగి ఉంది. మణికంఠుడు పులిపాలు తెచ్చేందుకు అడవికి వెళ్లే సమయంలో రాజశేఖరుడు తన ప్రియ కుమారుడికి ఒక ప్రత్యేకమైన మూటను ఇచ్చారు. ఆ మూటలో 2 ప్రత్యేక భాగాలు ఉండేవి. మొదటి భాగంలో ఒక పవిత్రమైన కొబ్బరికాయ ఉండేది. ఇది కేవలం ఒక కొబ్బరికాయ మాత్రమే కాదు, ఇది భక్తుని రక్షణ కవచం. ఈ కొబ్బరికాయ పరమేశ్వరుని ప్రతీకగా భావించబడుతుంది. అడవి యాత్రలో ఎదురయ్యే అన్ని ఆపదల నుండి భక్తుణ్ణి కాపాడే శక్తి ఇందులో ఉంటుందని నమ్మకం. ప్రత్యేక పూజా విధానం. ముందుగా కొబ్బరికాయను శుభ్రం చేసి లోపల నీటిని పూర్తిగా తీసివేస్తారు. ఆ తర్వాత దానిలో పవిత్రమైన నెయ్యి నింపుతారు. ఇలా నెయ్యి నింపిన కొబ్బరికాయను భక్తుడు తన ఇరుముడిలో ధరించి యాత్ర ప్రారంభిస్తాడు. రెండవ భాగంలో ప్రయాణంలో అవసరమైన ఆహార పదార్థాలు ఉండేవి. ఇవి శరీరానికి ఆధారం. అదేవిధంగా ఆధ్యాత్మిక యాత్రకు అవసరమైన పోషణను సూచిస్తాయి. దర్శనానంతరం విశేష విధానం. స్వామి దర్శనం పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయతో చాలా ప్రత్యేకమైన విధానం అనుసరిస్తారు. ముందుగా కొబ్బరికాయలో ఉన్న పవిత్ర నెయ్యిని తీసి దానితో స్వామి విగ్రహానికి అభిషేకం చేస్తారు.
ఈ నెయ్యి అభిషేకం దేవునికి చేసే అత్యంత ప్రియమైన అర్పణలలో ఒకటి. ఆ తర్వాత మిగిలిన కొబ్బరికాయ కోలాన్ని దేవాలయ ప్రాంగణంలో ప్రజ్వలిస్తున్న సాక్షాత్ అగ్నికుండంలో సమర్పిస్తారు. ఈ మూటను తలపై ధరించడం వెనుక గొప్ప తత్వం దాగి ఉంది. ఇరుముడి తలపై ఉంచడం వల్ల భక్తుని చేతులు పూర్తిగా ఖాళీ అవుతాయి. ఆ ఖాళీ చేతులు దైవనామ స్మరణతో జపమాల తిప్పడంలో నిమగ్నమై ఉంటాయి. అగ్నికి కొబ్బరికాయ సమర్పణ ద్వారా భక్తుడు తన సకల పాపాలు, మనోకాంక్షలు, ఐహిక బంధాలు అన్నింటినీ దహించుకుని పరమాత్మునికి అర్పించడం జరుగుతుంది. ఈ సంపూర్ణ విధానం ఒక పవిత్రమైన యజ్ఞం లాంటిది. ఇది భక్తుని శరీరం, మనస్సు మరియు ఆత్మలను పూర్తిగా శుద్ధి చేసి దైవాన్ని చేరడానికి స్థిరపరుస్తుంది. ప్రతి భక్తుడు ఈ ఇరుముడిని ధరించడం ద్వారా అయ్యప్ప స్వామి యొక్క ఆధ్యాత్మిక మార్గంలో నడుచుకునే భాగస్వామి అవుతాడు. అపాచమేరు వద్ద అరియుండ ఎందుకు వేస్తారు? పంబా నుండి సుమారు 5 కిలోమీటర్ల దూరంలో నీలిమల ఆపాచిమేడు ప్రాంతంలో గడగడలాడించే 2 లోయలు ఉంటాయి. అవి ఆపాచి కుజి, ఈపాచి కుజి. ఇక్కడ భక్తులు స్థానికుల దగ్గర ప్రత్యేకంగా తయారు చేసిన అరివుండ కొనుగోలు చేసి ఆ లోయల్లో వేస్తారు. దీని వెనుక ఉన్న అర్థం ఏమిటంటే, ఇది భూతగణాలను శాంతపరచడానికి, అలాగే పూర్వకాలంలో అడవిలో ఎదురయ్యే వన్యప్రాణుల దృష్టిని తిప్పడానికి ఒక ప్రతీకగా భావిస్తారు. మరో అర్థపూర్ణమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ని కమెంట్లో చెప్పండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒక్కసారి ఛానల్ విజిట్ చేసి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు చేరుకోవాలనుకుంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అందరూ కమెంట్లో చెప్పండి, స్వామియే శరణమయ్యప్ప. మరో అర్థపూర్ణమైన విషయంతో మళ్ళీ కలుసుకుంటాను. చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.